కోల్కతా టెస్ట్లో ఓడిన భారత జట్టును ఫిట్నెస్ ట్రబుల్స్ వెంటాడుతున్నాయి. కెప్టెన్ శుభ్మన్ గిల్ లేకుండానే గువాహటిలో భారత్ బరిలో దిగబోతోంది. తొలి టెస్ట్లోని గిల్ గాయపడ్డాడు. తొలి ఇన్నింగ్స్లో 3 బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు. అయితే స్వీప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించినప్పుడు మెడ కండరాలు పట్టేశాయి. నొప్పితో విలువెలలాడిన గిల్ వెంటనే డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లిపాడు. ఆ తర్వాత ఆసుపత్రికి బీసీసీఐ వైద్య బృందం తీసుకెళ్లింది. మెడ గాయం కారణంగా రెండో ఇన్నింగ్స్లోనూ శుభ్మన్ గిల్ బరిలో దిగలేకపోయాడు. ప్రస్తుతం భారత జట్టుతోనే యువ ప్లేయర్ ఉన్నాడు. జట్టుతో పాటే గువాహటి చేరుకున్నాడు. గాయం నుంచి రికవరీ అవుతున్నాడు. అయితే శుభ్మన్ గిల్ విషయంలో రిస్క్ చేయవద్దని టీం మేనేజ్మెంట్ భావిస్తోంది. పూర్తిగా కోలుకున్న తర్వాతే బరిలో దింపాలనుకుంటోంది. నిజానికి గతంలోనూ మెడగాయంతో శుభ్మన్ ఇబ్బంది పడ్డాడు. గతేడాది అక్టోబర్లో న్యూజిలాండ్తో ఒక మ్యాచ్లో బరిలో దిగలేదు. అందుకే ముందు జాగ్రత్తగా గువాహటిలోనూ గిల్ను ఆడించకూడదని టీం మేనేజ్మెంట్ డిసైడ్ అయింది. యువ కెప్టెన్కు విశ్రాంతి అవసరమని వైద్య బృందం సూచించినట్టు కథనాలు వస్తున్నాయి. వైస్ కెప్టెన్గా ఉన్న పంత్ ఇప్పుడు భారత జట్టును నడిపించబోతున్నాడు. ఇదే టైంలో ఆతిథ్య జట్టుకు గువాహటి టెస్ట్ కీలకంగా మారింది. రెండో టెస్టులో గెలిస్తేనే సిరీస్ ఓటమి నుంచి భారత్ బయటపడుతుంది. లేదంటే సిరీస్ సౌత్ ఆఫ్రికా సొంతమవుతుంది. అందుకే భారత్ సరైన తుది జట్టుతో బరిలో దిగాలని మాజీలు సూచిస్తున్నారు. శుభ్మన్ స్థానంలో సాయి సుదర్శన్ లేదంటే దేవదత్ పడిక్కల్ను ఆడించే అవకాశాలున్నాయి. అయితే ఇద్దరిలో ఎవరిని తీసుకున్నా జట్టులో లెఫ్ట్ హ్యాండర్ల సంఖ్య పెరుగుతుంది. జట్టులో మొత్తం 7 లెఫ్ట్ హ్యాండర్లు ఉన్నట్టవుతుంది. గత మ్యాచ్లో 4వ స్పిన్నర్ను తీసుకోవటం వల్లే సాయి సుదర్శన్కు అవకాశం రాలేదు. గువాహటిలో పిచ్ బ్యాలెన్స్డ్గా ఉంటుందనే చర్చ జరుగుతోంది. దీంతో అక్షర్ పటేల్ స్థానంలో నితీష్ కుమార్ రెడ్డిని జట్టులోకి తీసుకుంటారనే టాక్ నడుస్తోంది. బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ తెలుగు కుర్రాడి సేవలు కీలకమవుతాయని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. అయితే వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్లో నితీష్ కుమార్ రెడ్డి ఎక్కువగా ఇంపాక్ట్ చూపించలేదు. బౌలర్గానూ ఎక్కువ ఓవర్లేమీ వేయలేదు. 8వ స్థానంలో బ్యాట్తో దంచేసే ప్లేయర్ ఉండాలనుకుంటే నితీష్కు టీం మేనేజ్మెంట్ జై కొట్టే అవకాశాలున్నాయి. అక్షర్ పటేల్ను కూడా లైట్ తీసుకునే పరిస్థితి లేదు. ఉపఖండపు పిచ్చుల్లో అక్షర్కు మంచి రికార్డే ఉంది. నితీష్ కోసమని వాషింగ్టన్ సుందర్ను కూడా పక్కకు తప్పించలేరు. రీఎంట్రీ ఇచ్చాక సుందర్ అద్భుతంగా రాణిస్తున్నాడు. గత మ్యాచ్లో 3వ స్థానంలోనూ బ్యాటింగ్ చేశాడు. గువాహటిలో ఏ స్థానంలో ఆడిస్తారనేది కీలకం. ఒకవేళ అక్షర్ను తప్పించి నితీష్ను తీసుకుంటే స్పిన్ ఆల్రౌండర్గా వాషింగ్టన్ సుందర్పై మరింత బాధ్యత పెరుగుతుంది. గువాహటిలో 1-2 మార్పులకే భారత జట్టు పరిమితం కావచ్చు. ఓపెనర్లుగా రాహుల్, జైస్వాల్ శుభారంభం అందించాలని టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. పంత్, జురెల్, జడేజా, వాషింగ్టన్ సుందర్ పైన అంచనాలు ఎక్కువే ఉన్నాయి. బౌలింగ్లో బూమ్రా, సిరాజ్, కుల్దీప్ కీలకం కాబోతున్నారు. మొత్తంగా గెలవక తప్పని మ్యాచ్లో భారత్ వ్యూహాలు ఎలా ఉంటాయనేది ఆసక్తి రేపుతోంది.